హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్ బిగన్ హాఫ్ డన్ అంటే ఏదైనా ఒక పని ప్రాపర్ నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తే దానికి ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనం స్టార్ట్ చేయడమే అసలు ఏమీ తెలియకుండా సగం సగము తెలుసుకొని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డైరీ ఫామ్లో చాలా మటుకు నష్టాలు వస్తున్నాయి. సో నష్టాలు రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రాపర్ ఎంక్వైరీ అంటే ఒక అట్లీస్ట్ ఒక 1 year బ్యాక్, ఒక 2 years బ్యాక్ నుంచి ఎవరైతే ఫార్మర్స్ డైరీ ఫామ్ని రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. సో అంటే వాళ్ళు గేదెలు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ ఎంత తీసుకున్నారు, సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ని నెలలు పాలిస్తున్నాయి, గేదెలు 9 నెలలు పాలిస్తున్నాయా, 6 నెలలు పాలిస్తున్నాయా, 1 year పాలిస్తున్నాయా, 4 నెలలు పాలిస్తున్నాయా, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటే రేంజ్లో ఇవ్వాలి ఎక్కువ మటుకు. హర్యానా గేదెలు ఏంటంటే ఒకటే రేంజ్లో ఇస్తాయి. సో కట్టినా కూడా 1 లీటర్ తక్కువ ఇవ్వచ్చు, మరీ డ్రాప్ ఏం కావు. సో అది ప్లస్ పాయింట్. హర్యానా అంటేనే లాంగ్ టైం పాలిచ్చే బ్రీడు, దాన్నే ముర్రా అంటారు. సో ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే సో ఎంక్వైరీ చేసుకొని స్టార్ట్ చేయాలా అని అనుకోవడం ఫస్ట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బఫెలో సెలక్షన్. చాలామందికి బఫెలో సెలక్షన్ తెలియదు రైతులు, ఎందుకంటే లోకల్ బఫెలోస్ ఉంటాయి. మనం హర్యానా కాబట్టి చాలామంది వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఈరోజు 20 హర్యానా గేదెలు వచ్చినాయి, ఇక్కడ ఈ ప్లేస్లో 50 జాఫ్రీబాద్ వచ్చినాయి, ఇక్కడ ఈ ప్లేస్లో బన్నీ గేదెలు వచ్చినాయి, ఇక్కడ నీలి రావు వచ్చినాయి, ఇక్కడ మినీ వచ్చినాయి. సో ఏవేవో చెప్తూ ఉన్నారు, కానీ అన్ని గేదెలు హర్యానా కావు. హర్యానా గేదెలు అవి కాకపోవడం వల్లనే చాలామంది లాస్ అవుతున్నారు. రింగ్ ఉన్న గేదెల్ని డిఫరెంట్ స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు. సో కర్ణాటకలో దొరుకుతాయి మీకు రింగ్ ఉన్నాయి, తమిళనాడులో కూడా దొరుకుతాయి, బీహార్లో దొరుకుతాయి, గుజరాత్లో దొరుకుతాయి, ఇంకా డిఫరెంట్ యూపీలో దొరుకుతాయి, ఇట్లా ఆంధ్రాలో కూడా దొరుకుతాయి. అంటే రింగ్ ఉన్నంత మాత్రాన హర్యానా కాదు ఫ్రెండ్స్. చాలామంది డైరీ ఫామ్స్ అవి హర్యానా గేదెలు కాకుండానే వేరే గేదెలతో స్టార్ట్ చేస్తున్నారు. అంటే కొనేటప్పుడు హర్యానా అనుకొని కొంటున్నారు, కానీ వాస్తవంగా అవి హర్యానా కాదు. సో ఈ ఒక్క విషయం దీంతోనే ఒక 40-50% డైరీ ఫామ్లు ఎత్తేస్తున్నారు. సో కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ, బఫెలో సెలక్షన్ కంపల్సరీ. సెలక్షన్ అంటే అందరు రింగుని చూస్తున్నారు, రింగుని కాదు పొదుగుని చూడాలా. గేదె క్వాలిటీ అనేది పొదుగులో ఉంటుంది, పాలిచ్చే దగ్గరనే క్వాలిటీ చూడాలా, కానీ పైన రింగులో మాత్రము మొహంలో మాత్రము ఏమీ ఉండదు. సో ఇప్పటిదాకా 2 పాయింట్లు చెప్పిన. ఒకటి ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోవడము, రెండవది బఫెలో సెలక్షన్. ప్లస్ అమ్మేవారు కూడా మీకు పాలు చూపిస్తారు మీరు కొనేటప్పుడు. అంటే అప్పటికప్పుడు ఒక పూటకు 1 లీటర్, లీటర్న్నర, 2 లీటర్లు పెరిగే దానాలు ఉంటాయి. సో మనకు తెలియకుండా అవి దానాలో కలిపేస్తారు, అప్పుడు అవి తిని పాలిస్తాయి. వాళ్ళ దగ్గర పాలిస్తాయి, మన ఇంటికి వచ్చేసరికంటే పాలు ఇవ్వవు. మళ్ళీ వీడియోలు చేసేవారు కూడా అమ్మేవారు ఏది చెప్పమంటే అది చెప్తారు. ఫ్రెండ్స్ చూడండి, అమ్మేవారు ఏది చెప్పమంటే అది చెప్తారు. అంటే ఇది హర్యానా గేదెనే, ఇన్ని పాలు ఇస్తా అంటే వీడియో పాలు పిండింది లేదు, హర్యానా పోయి తీసుకొచ్చింది లేదు, చూసింది లేదు. ఇది ఫ్రెండ్స్ జరుగుతున్న మోసం. సో దీన్ని ఖచ్చితంగా మీరు గమనించాలా. సో సెకండ్, థర్డ్ అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 6 months చూద్దాము అనుకొని చాలామంది 6 months కాకుండా తొందరగా ఎత్తేస్తున్నారు. అంటే 6 months కూడా ఓపిక లేదు. సో ఖచ్చితంగా డైరీ ఫామ్ అంటేనే ఓపిక. ఇప్పుడు ఒక చిన్న చెట్టు పెరిగి పెద్దగా మనకు పండ్లు ఇవ్వాలన్నా అట్లీస్ట్ మనకు ఒక 3 years పడుతుంది. సో అట్లాంటిది మనకు డైరీ ఫామ్ అనేది ఒక అట్లీస్ట్ ఒక 2 years 3 years రన్నింగ్ చేయాలి. దాని నుంచి మనం రూపాయి కూడా ఆశించద్దు. డైరీ ఫామ్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 years అన్న దాన్ని కంటిన్యూ సస్టైన్ కావాలి. దాంట్లో వచ్చిన లాభంని దాంట్లోనే పెట్టాలి. మీరు ఒక తర్వాత ఒక 10 గేదెలు తెచ్చారనుకోండి, మళ్ళీ ఒక 3 monthsకి ఒక గేదెని, మళ్ళీ ఒక 3 monthsకి ఒక గేదెని యాడ్ చేసుకుంటూనే పోవాలి మీరు. అంతేగాని 10 తీసుకొని అట్లనే ఉంటా అంటే అట్లా కూడా డైరీ ఫామ్ వేస్ట్ అవుతుంది, అది సక్సెస్ కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే గేదెల్ని కరెక్ట్ సమయంకు కట్టించడం లేదు. అంటే 4 నెలలలోపు హర్యానా గేదెలు అయితే 4 months లోపు కట్టియాలా. హర్యానాలో అట్లనే కట్టిస్తారు. 4 months లోపు కట్టిస్తే గేదె కట్టినా కూడా సేమ్ పాలిస్తుంది, 1 లీటర్ తగ్గుతాయి అంతే, అంతకుమించి ఏం తగ్గాయి. సో వేరే గేదెలు ఏమైతే కట్టిన తర్వాత మొత్తానికి పడిపోతాయి పాలు. లేదంటే ఒక 2 months ఇచ్చిన తర్వాత 2 months బాగా ఇస్తాయి, ఎక్కువ ఇస్తాయి, తర్వాత మళ్ళీ మొత్తం డ్రాప్ అవుతాయి. కానీ హర్యానా గేదెలకు అట్లా కాదు.
పూటకి 6, 7, 8 ఈ రేంజ్లో పాలు ఇస్తాయి క్వాలిటీని బట్టి, ప్లస్ లాంగ్ టైం ఇస్తాయి. సో ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలా. నెక్స్ట్ ఒక కట్టించడం లేదు, ప్లస్ బుల్తోని క్రాస్ చేయించడం లేదు, సెమన్ వేపిస్తున్నారు. సెమన్ అనేది అన్ని గేదెలకు సక్సెస్ కాదు. కొన్ని గేదెలకు ఎక్కడో ఒక 100 గేదెలకు 20 బఫెల్లోస్ మాత్రం సక్సెస్ అయితే మిగిలిన 60-70 బఫెల్లోస్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అది సెమెన్ స్టోర్ చేసింది, అది కెమికల్లో స్టోర్ చేస్తారు, డైల్యూట్ చేస్తారు మళ్ళీ ఆ సెమెన్ని కూడా. అదే బుల్ అయితే మీకు కరెక్ట్ ప్రాపర్ టైంలో బుల్ క్రాస్ చేస్తుంది, ప్లస్ మీకు అది ఎక్కువ రోజులు కూడా మీకు సెమెన్తో క్రాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సక్సెస్ అయినా కూడా ఒక 3 months 4 months లోపల అది పిండం మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. అదే బుల్లుతోనైతే అట్లా జరగదు. సో ఇది గమనించగలరు. ఖచ్చితంగా మంచి బుల్లుతోని క్రాస్ చేయించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్టెప్ పాలకు రేటు. అసలు పాలు ఎక్కడ పోద్దాము, ఏం చేద్దాము? మనది డైరీ ఫామ్ అంటే మనది కూడా ఒక బిజినెసే. మనము ప్రొడక్షన్ చేసి పాలు అమ్ముతున్నామంటే మనం కూడా బిజినెస్ చేస్తున్నట్లే. కానీ ఆ బిజినెస్ ఎక్కువ రేట్ అమ్ముకోవాలి కదా అప్పుడు. అంటే పాలు ఎవరికంటే వాళ్ళకి పోయొద్దు. పాలు ఎవరికి పోయాలా, మంచి ఒరిజినల్ పాలు ఎవరికైతే అవసరం ఉంటుందో, ఒక ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, మన పని గురించి కానీ మనం తీసుకొచ్చిన గేదెల గురించి కాస్ట్ గురించి చెప్పి మనం ఒరిజినల్ పాలు ఎట్లుంటే టేస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ప్యాకెట్ పాలు తాగి అలవాటయ్యారు కాబట్టి ఒరిజినల్ పాల గురించి తెలియాలి వాళ్ళకి. సో వాళ్ళకి ఒక్కసారి ఒరిజినల్ పాలు దాయిపిస్తే వాళ్ళు చెప్పండి, సార్ నేను ఖచ్చితంగా 100% ప్యూర్ మిల్క్ వస్తున్నా, దీంట్లో మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, దీంట్లో ఏమన్నా ఫాల్ట్ వస్తే నేను దేనికైనా రెడీ, మీకు 10,000 అయినా సరే నేను స్పాట్లు ఇచ్చేస్తాను, మీరు ఒకవేళ నా పాలలో కల్తీ ఉంటే. ఈ రకంగా కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు నమ్మడు కస్టమరు? 100 రూపీస్ ఖచ్చితంగా పోసుకుంటాడు హోమ్ డెలివరీ చేస్తే. సో హైదరాబాద్ అయితే 100 రూపీస్ నడుస్తుంది. ఎక్కడైనా సరే నియర్ బై టౌన్లో ఒక సిటీ మాదిరిగా ఉంటే మాత్రం 100 రూపీస్కి మనం పాలను సేల్ చేస్తే మనకు మంచి లాభాలు అనేటివి ఉంటాయి. ప్లస్ క్వాలిటీ దానాలు వాడడం లేదు, ఆ దానాల్లో కూడా క్వాలిటీ లేదు. బఫెల్లో క్వాలిటీ తెలియదు, ఆ దానాల క్వాలిటీ కూడా మనకు తెలియదు. క్వాలిటీ అంటేనే తెలియదు అసలు. సో ఒరిజినల్గా మీరు ఒకసారి క్వాలిటీని మీరు దగ్గర ఉండి దాన్ని చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ లేబర్ మీద కోపడము, ఇష్టం ఉన్నట్లు తిట్టడము అవన్నీ కూడా చేస్తారు. సో దానివల్ల లేబర్స్ వెళ్ళిపోతారు, అది కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో చూడండి, ఇంకా డైరీ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఇది మనము. సో చాలామంది డైరీ ఫామ్ అనగానే ఫస్ట్ షెడ్కి వెళ్ళిపోతున్నారు. ఒకటేసారి ఆయన్ని 50 గేదెలు వేద్దామని చెప్పి ఒకటేసారి షెడ్ వేసి ఉన్న డబ్బులని షెడ్డుకు పెట్టేసి గేదెలకు డబ్బులు లేక తక్కువ రేట్లల్లో అది కూడా వేరే గేదెలను తీసుకొని కష్టాలు పడి మళ్ళీ ఎత్తేయడం జరుగుతుంది. అట్లా చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే వేయాల్సింది గడ్డి పెరగడానికి 3 months టైం పడుతుంది. అది కూడా సూపర్ నేపియర్ 4G బుల్లెట్ ఇంకా కొత్త ఏవి ఉంటాయి సెర్చ్ చేసుకొని గడ్డి వేసుకోవాలి. షెడ్ జస్ట్ ఒక 20 గేదెలకు లేదా 10 గేదెలకు కట్టుకొని తర్వాత ఎక్స్టెండ్ చేసుకునేటట్లు చేసుకోవాలా. అవసరమైతే 10 గేదెల కన్నా వేసుకోండి. తర్వాత దాన్ని సింపుల్గా ఎక్స్టెండ్ చేసుకునేటట్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా మీరు డబ్బులు అనేటివి అందరు లోన్లు తీసుకోవడము, అప్పు చేయడము ఈ రకంగా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి పైసని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. గేదెలను కూడా చాలా ఎక్కువ రేటుకు కొంటున్నారు. హైదరాబాద్ అయితే 1,60,000 70,000 ఆ రకంగా ప్రైస్ చెప్తున్నారు. అంత ప్రైస్ పెట్టి కొంటే మనకు వర్కౌట్ కాదు. సో ఇది కూడా గమనించుకోండి. సో ఎప్పుడైనా సరే హర్యానా గేదెలకు మనకు లాస్ట్ 1,30,000 హైదరాబాద్లో అయితే, హర్యానాలో అయితే 1,05,000 10,000 క్వాలిటీని బట్టి ఇంకొద్ది ఎక్కువ కూడా పెట్టచ్చు. సో ఈ రకంగా తక్కువ రేట్లో గేదెలను కొంటే మనకు సస్టైన్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.